అందరికీ నమస్కారం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇది రాజకీయ పార్టీల తాలూకా విజయం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజయం, తెలుగు ప్రజల తాలూకా విజయం. 5 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో రకాలుగా కష్టాలు అనుభవించినటువంటి సమయంలో ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నాం, ప్రజల మీద విశ్వాసం పెట్టుకున్నాం. అటువంటి ప్రజలు ఈ రోజు ముందుకు వచ్చి బాధ్యత తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టినా, లేకపోతే రాష్ట్రంతో చెలగాటమాడినా, రాష్ట్ర అభివృద్ధితో చెలగాటమాడినా ప్రజలు దానికి సరైనటువంటి తీర్పిస్తారు. ఆ తప్పు చేసినటువంటి వాళ్ళకి బుద్ధి చెప్తారన్నది ఈ ఎన్నికల్లోనే ఒక సమాధానం వచ్చింది. భవిష్యత్తులో ఇంకా ఎవరైనా సరే ఇటువంటి తప్పు చేయడానికి భయపడే విధంగా ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి తీర్పిచ్చినటువంటి తెలుగు ప్రజలకి మరొక్కసారి నా శిరసు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఈ రోజు కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు, తెలుగు ప్రజల వైపు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలా ఉండబోతుందని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. అటువంటి ఈ సమయంలో మా తాలూకా ఆలోచన అంతా రాష్ట్రం డెవలప్ అవ్వాలి, మనమందరం కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచనతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా ముందుకు రాబోతున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్ర మోదీ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ముగ్గురు తాలూకా కలయికతో ఒక ఘన విజయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధించాం. ఈ విజయాన్ని ప్రజల తాలూకా విజయంగా భావిస్తూ ఈ రాబోతున్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర సంక్షేమాన్ని అన్ని కూడా గాడిలో పెట్టి ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన రాబోతున్నటువంటి కాలంలో అందిస్తామని కూడా ప్రజలకి విశ్వాసంతో ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి మీరందరూ కూడా చూపించినటువంటి ప్రేమ, అభిమానం ఎప్పుడు కూడా మేము మరువలేనిది. ఇంత ఘన విజయం మేము కల్లో కూడా ఊహించినటువంటిది. ఆ రోజుల్లో మేము జరుగుతున్నటువంటి అన్యాయాలకి ప్రతిరూపంగా పోరాటం చేస్తుంటే మీరందరూ కూడా సహకరించారు. ఈ రోజు జరిగినటువంటి విజయం ఆ అన్యాయం జరిగినటువంటి ప్రతి ఒక్క పౌరుడిది, రాష్ట్ర తెలుగు ప్రజలది, ఈ రోజు అమరావతి రైతులది, ఇలా ఎంతో మంది కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ తాలూకా విజయాన్ని సాధించుకున్నారు. అటువంటి విజయం తెలుగు ప్రజలకే అంకితం చేస్తున్నాం. మీరు మరింత బలం మాకు ఇవ్వండి. రాబోతున్నటువంటి 5 సంవత్సరాలు కూడా తెలుగు జాతిని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అంటుంటారు, ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో తెలుగు జాతి ఎప్పుడు కూడా నిలబెట్టాలని. దానికి మళ్ళీ పునాదులు వేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఏ రకంగానైతే ఎన్నికల్లో మీరందరూ కూడా ఆశీర్వదించారో ఈ పరిపాలనని, ఈ కూటమిని కూడా మళ్ళీ మీరు అందరూ కూడా ఆశీర్వదించి మా అందరికీ కూడా మీరందరూ కూడా నిత్యం మీ తాలూకా సహకారం అందించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.